దేశ సరిహద్దులు దాటి వెళ్లిన నల్లధనాన్ని తిరిగి రప్పించాలని బాబా రామ్దేవ్ చేస్తున్న దీక్షకు తమ వంతు మద్దతు తెలుపుతున్నామని భారత స్వాభిమాన్ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. ఆయనకు మద్దతుగా నగరంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయనకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి పయనమయ్యారు. నల్లధనానికి వ్యతిరేకంగా ఢిల్లీలో దీక్ష చేపట్టిన రామ్దేవ్ బాబాకు మద్దతుగా భారత స్వాభిమాన్ ట్రస్ట్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా ట్రస్ట్ కార్యదర్శి సానా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ నల్లధనాన్ని వెలికి తీయాలని బాబా రామ్దేవ్ చేస్తున్న దీక్ష అభినందనీయమని అన్నారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలంటే నల్లధనాన్ని వెలికి తీయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నల్లధనంపై ఉదాసీనంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కృష్ణా జిల్లా తరఫున మేమంతా ఢిల్లీ బయలుదేరడం జరుగుతుంది. భారత ప్రజలందరూ దీనికి సమర్థన తెలపవలసిందిగా కోరుచున్నాము. మన దేశ సమస్య ఇది, మన ఆర్థిక సమస్య ఇది, మన వ్యవస్థ సమస్య ఇది. ఈ సమస్యని పరిష్కరించడానికి ఒకే ఒక్క వ్యక్తి బాబా రామ్దేవ్జీ గారు ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారు. వారికి సమర్థనగా కృష్ణా జిల్లా నుంచి మేమందరం ఢిల్లీ వెళ్తున్నాం. ట్రస్ట్ సంరక్షకులు సివిఆర్ ప్రసాద్ మాట్లాడుతూ అవినీతిని నల్లధనాన్ని అంతమొందించేందుకు బాబా రామ్దేవ్ నడుము కట్టారని, ఇది ఒక మంచి ప్రయత్నమని, ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతు తెలపవలసిన అవసరం ఎంతైనా ఉందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాణక్యుడి తర్వాత మళ్ళా దేశాన్ని అదే మార్గంలో నడపగలిగిన ఒక వ్యక్తి వాళ్ళ మనకి దొరికాడు. కాబట్టి ఈ అవకాశాన్ని అంతా ప్రజలు ఉపయోగించుకుని భారతదేశాన్ని మళ్ళా శక్తివంతమైన దేశంగా తీర్చిదిద్దడానికి అవకాశం దొరికి కాబట్టి ప్రజలంతా స్వామీజీకి సహకరించి దేశాన్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నారు. అనంతరం ట్రస్ట్ సభ్యులు రామ్దేవ్ బాబాకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను ఎత్తివేయడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు చదువు మానివేసే పరిస్థితి ఏర్పడిందని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ప్రవీణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు తమ జీతాలపై ఉన్న ఆసక్తి విద్యార్థుల చదువులపై లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ను పునరుద్ధరించాలని కోరుతూ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్నాను పురస్కరించుకుని ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ప్రవీణ్ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం రియంబర్స్మెంట్ను ఎత్తివేయటం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. దీనివల్ల చాలామంది పేద విద్యార్థుల జీవితాలు అగమ్యగోచరంగా మారే దుస్థితి ఏర్పడుతుందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ జీతాలను లక్షలకు లక్షలు పెంచుకునే శ్రద్ధ విద్యార్థుల చదువులపై లేకపోయిందని విమర్శించారు. ప్రభుత్వం పూనుకొని ఫీజు రియంబర్స్మెంట్ను అమలు చేయాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు తమ చదువుల కోసం రోడ్డెక్కే పరిస్థితి తలెత్తుతుందని ప్రవీణ్ అన్నారు. విజయవాడ కథోలిక పీఠానికి తానెప్పుడు కృతజ్ఞుడై ఉంటానని బిషప్ మల్లవరపు ప్రకాష్ పేర్కొన్నారు. 10 సంవత్సరాలుగా ఎన్నో సందర్భాలలో తనకు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందించిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. బదిలీపై వెళ్తున్న బిషప్ మల్లవరపు ప్రకాష్కు పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కథోలిక పీఠానికి చెందిన గురువులతో కలిసి బిషప్ సమిష్టి దివ్య పూజాబలి సమర్పించారు. గుణదల బిషప్ గ్రాసీ హైస్కూల్ ప్రాంగణంలో గుణదల బిషప్ మల్లవరపు సూర్యప్రకాష్కు కృతజ్ఞతాపూర్వక వీడ్కోలు సభ జరిగింది. దశాబ్ద కాలంగా బిషప్ సూర్యప్రకాష్ గుణదల కథోలిక్ పీఠానికి బిషప్గా వ్యవహరిస్తున్నారు. ఆయనను విశాఖపట్నం ఆర్చ్ బిషప్గా ఎన్నికైనట్లు పోప్ బెనడిక్ట్ 16 ప్రకటించడంతో ఈ నెల 9న అక్కడ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో గుణదల కథోలిక్ పీఠం ఆయనకు కృతజ్ఞతాపూర్వక వీడ్కోలు సభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బిషప్ మల్లవరపు సూర్యప్రకాష్ మాట్లాడుతూ తాను ఎక్కడ ఉన్నా విజయవాడ పీఠానికి తన సహాయ సహకారాలు అందుతూనే ఉంటాయని అన్నారు. తనకు 10 సంవత్సరాలుగా సహాయ సహకారాలు అందించిన వారికి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గురువులకు, మఠవాసులకు, ప్రజలందరికీ నేను చేతులెత్తి నమస్కరిస్తూ వందనాలు చెప్తూ ఉన్నాను. మరి నా కోసం, ఈ విజయవాడ డయాసిస్ కోసం ప్రార్థన చేస్తూ ఈ దేవుడు మనం కృషి చేయాలి, మనకు ఇవ్వబడిన బాధ్యతలు నిర్వహిస్తూ ఉండాలన్నది ఆ పిలుపులో భాగం. అక్కడ మనం లోతుపాతులు గురవుతూ ఉంటాం, అపజయం పాలవుతూ ఉంటాం. ప్రభు కోరిన మేరకు విశ్వాసపాత్రులుగా
ప్రత్యేక ప్రార్థనలు, దివ్య పూజా బలి కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో